అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెం శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమం వద్ద ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకులు, గురు భవానీ ఎస్టీ గ్రూప్స్ అధినేత కాండ్రేకుల శ్రీరామ్, మద్దాల శ్రీను, భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పొలిమేర ఓంకార్, సుష్మశ్రీ దంపతులచే 3,60,000 పసుపు కొమ్ములతో శ్రీలక్ష్మీదేవి పూజ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భవానీలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం పూజ చేసిన పసుపు కొమ్ములను భక్తులకు విరివిగా పంచారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కాండ్రేకుల శ్రీరామ్ మాట్లాడుతూ, అనకాపల్లి గవరపాలెం గంగిరేవి చెట్టు వద్ద శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం వారి ఆధ్వర్యంలో చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా 3,60,000 పసుపు కొమ్ములతో లక్ష్మీదేవికి పూజ అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం పూజ చేసిన పసుపు కొమ్ములను భక్తులకు విరివిగా పంచడం జరిగిందని చెప్పారు. అలాగే భక్తులు మాట్లాడుతూ, అమ్మవారి వద్ద పూజ చేసిన పసుపు కొమ్ములు తీసుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నామని, ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన కాండ్రేకుల శ్రీరామ్ గారికి ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఎళ్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బు, కె వెంకట్, బి వర, బి మహేష్, ఎం గోపి, ఆది, ఎం సుబ్బు, పి యుగంధర్, కె సాంబా, బి గంగాధర్, డి కుమార్, కె శంకర్రావు మరియు గంగా పరదేశమ్మ ఆశ్రమ భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై భవాని, జై జయ భవాని. శ్రీ 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 గంగా పరదేశమ్మ భవన భక్తుల ఆధ్వర్యంలో మా పీఠం వద్ద గంగిరేవి చెట్టు గవరపాలెం వద్ద మా ఆశ్రమం గురుభవని అయినటువంటి మద్దాల శ్రీను గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు శ్రీ లక్ష్మీ పూజ, మహా పసుపు కుంకుమల పూజ నిన్న చేయడం జరిగింది. ఆ యొక్క పసుపు కుంకుమలను ఈరోజు విరివిగా భక్తులందరికీ కూడా మా యొక్క పీఠం దగ్గర విరివిగా పంచడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చారు. వాళ్ళందరినీ కూడా మీరు వెనకతల విజువల్లో కూడా మీరు చూడవచ్చు. మేము గత 29 సంవత్సరాలుగా కూడా చేస్తున్న ఈ సంవత్సరం చాలా ప్రత్యేకంగా, చాలా భారీ ఎత్తున ఈ యొక్క చండీయాగ మహోత్సవాలని మేము అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క లక్ష్మీ పసుపు కొమ్ములను ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, నిండు నూరేళ్లు అందరికీ ఉండాలని, అలాగే ఈ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క పీఠం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఇది అయిన తదుపరి మరి జగన్నాథ్ థియేటర్ వద్ద మా యొక్క గృహం వద్ద మరి నవపీఠాల దుర్గమ్మ హారతి పూజని చాలా భారీ ఎత్తున నిర్వహించడానికి మేము అన్ని సన్నాహాలన్నీ పూర్తి చేయడం జరిగింది. మరి అక్కడికి కూడా ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున రావాలని, మా యొక్క దుర్గమ్మ నవపీఠాల హారతి పూజని దిగ్విజయం చేయాలని, అలాగే ఇప్పుడు ఉదయం 9:30-10 గంటల ప్రాంతం నుంచి కూడా అక్కడ పీఠం మా మండపం వద్ద మన పూజ అది మొదలవుతుంది. మరి ద్వారకాధీశునికి, శ్రీకృష్ణునికి అభిషేకాలు, పుష్పాభిషేకాలు చాలా భారీగా, అంటే నిజానికి ద్వారకాలో జరుగుతుంది. నిజానికి ఆ ప్రకారంగా మేము ఇక్కడ స్వామివారికి చెప్పన్ భోగని 56 రకాల వంటకాలతో చెప్పన్ భోగి కూడా స్వామివారికి నైవేద్యంగా పెట్టడానికి తీర్మానించుకున్నాం. అవన్నీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా భక్తులందరూ వచ్చి తిలకించి మరి స్వామివారిది, అమ్మవారిది, అయ్యవారిది అందరినీ కూడా ఆశీర్వాదాలు తీసుకొని ఈ నూతన సంవత్సరం అందరూ కూడా సరికొత్తగా ప్రారంభించాలని, ప్రజలందరూ బాగుండాలని, ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, లోక కళ్యాణార్థం మేము చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలకి అందరూ కూడా హాజరయ్యి వారు కూడా ఆనందం పొంది ఆ యొక్క ఆత్మ సంతృప్తితో ముందుకు నడవాలని ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై భవానీ, జై జయ భవానీ. పార్వతీదేవి ఈ లోకపావని శ్రీహరి హృదయేశ్వరి శ్రీ మహాలక్ష్మి ఎలాగో శివుని హృదయంలోని నివసించిన పార్వతీదేవి అంత శక్తి స్వరూపిణి. ఈ లోకపావని మహావిష్ణువు ఎంత శక్తి స్వరూపుడు, నారాయణ స్వరూపిణి పార్వతీమాత అంత శక్తి స్వరూపిణి. ఈ దుర్గామాతగా వెలిసి త్రిమూర్తులు ముగ్గురిని కాపాడిన ఆదిశక్తి. ఈ లోకపావని ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు ఇప్పుడు 18 సంవత్సరాలు వీళ్ళు మాల వేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు 11 సంవత్సరాలు, 18 అయింది. ఈ సంవత్సరంతో 18 సంవత్సరాలు అయింది. మాకు ఈ చుట్టుపక్కల కూడా అందరికీ కూడా ఎంతో వేడిగా పార్వతీదేవికి ఆ దుర్గామాతను పూజ చేసి వినడానికి కూడా మాకు కన్నులు, చూడటానికి కళ్ళు చాలవు.
వినడానికి ఎంతో మనోహరమైన కీర్తనలతోటి మమ్మల్ని అందరినీ పూరైతులు చేస్తున్నారు. ఆ చల్లని తల్లి అందరినీ కరోనా రోగాన్ని అంతా నివారణ చేసి అందరినీ కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో పిల్లా పాపలతో ఐరారోగ్యాలతోటి చల్లగా ఉండాలని ఆ పార్వతీ మాత అఖిలాండేశ్వరి కాసి కాపాడాలని మేము అందరం కోరుకుంటున్నాం. జై భవానీ మాతకి.